మీరు రోడ్ సైడ్ సిమ్ కార్డ్స్ కొంటున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే వినండి. సో రోడ్ సైడ్ మనం చూసినట్లయితే గొడుగులు పెట్టేసుకొని మనకి సిమ్ కార్డ్స్ సేల్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం ఈ ఆఫర్ అని చెప్పేసి మనం చాలా వరకు సిమ్ కార్డ్స్ తీసుకుంటాం కదా. అదే టైంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు మీరు ఏదైతే సిమ్ కార్డ్ తీసుకుంటున్నారో మీకు ఒక సిమ్ కార్డ్ ఇస్తున్నారు. బట్ బ్యాక్ ఎండ్లో కొన్ని చోట్ల రిపోర్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే మనకి అదే టైంలో వాళ్ళు మన ఫింగర్ ప్రింట్స్ మన ఆధార్ని యూజ్ చేసి మల్టిపుల్ సిమ్ కార్డ్స్ తీసుకొని వాటిని వాళ్ళు బ్లాక్ మార్కెట్లో కాస్త ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే అది వచ్చి మీ మీదే పడుతుంది. కాబట్టి ఇలా ఫేస్ చేసే వాళ్ళు కూడా ఇండియాలో చాలామంది ఫేస్ చేస్తున్నట్టు ఎక్కువగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు కనుక అందులో పడకుండా ఉండాలంటే మాత్రం ఆల్రెడీ మీరు ఎక్కడన్నా గొడుగుల దగ్గర తీసుకొని ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పింది చేయండి. మీకు ఎటువంటి టెన్షన్ లేదు. ఆరామ్సే ఇలాంటి సిమ్ కార్డ్స్ అన్ని డియాక్టివేట్ చేయొచ్చు. సింపుల్గా మీకు ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక అక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అక్కడ మీ ప్రూఫ్స్ ఏదైతే మీరు సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ప్రూఫ్స్ సబ్మిట్ చేశారో ఆ ప్రూఫ్స్ మీద ఉన్న ఎన్నైతే సిమ్ కార్డ్స్ ఉన్నాయో అక్కడ అన్నీ చూపిస్తుంది. మీరు వాడుతున్న సిమ్ కార్డ్స్ ఉంటే ఓకే. ఒకవేళ మీరు వాడుతున్నది కానీ మీకు తెలియని సిమ్ కార్డ్ కనుక మీ పేరు మీద ఉంటే అక్కడే మీకు డియాక్టివేట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడే మీరు ఇమీడియట్గా ఆ నెంబర్ని బ్లాక్ చేయొచ్చు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పటివరకు మీరు చెక్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే వెళ్ళి ఈ వెబ్సైట్ని విజిట్ చేసి ఇమీడియట్గా చెక్ చేసుకోండి.